మీ అందరికీ తెలుసు గత 8 ఏళ్లుగా ఆవిడ ORSL అనే ప్రోడక్ట్ మీద పోరాటం చేసి ప్రోడక్ట్ నిషేధించాలని చెప్పేసి ఆర్డర్స్ తెప్పించగలిగారు. ఈ రీబ్యాలెన్స్ విత్ ORS కానీ గ్లూకాన్ డి యాక్టివ్ ORS కానీ ఇలా ఏవి WHO రికమెండెడ్ ఫార్ములా కాదు కాబట్టి వీటి మీద ORS అనేది వాడకూడదు. కేసు నడుస్తూ ఉండగానే ORSLకి సంబంధించినటువంటి ఓనర్స్ ఢిల్లీ హైకోర్టు నుంచి స్టే కూడా తెచ్చుకున్నారు. సో వీళ్ళకి తెలియక కాదు. అండ్ 8 ఏప్రిల్ 2022 ఆర్డర్ కూడా ఇచ్చారు FSSAI వాళ్ళు. వీళ్ళు ORS అనేది వాడకూడదు, ఇది మిస్ బ్రాండింగ్ అని. ఇప్పుడు ఆ ఓనర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏమొస్తుందండి దీనివల్ల? 2022లో రూపా గారని ప్రొఫెసర్ ఢిల్లీలో వాళ్ళ అమ్మాయికి ORS అని అడిగితే ఇది ఇచ్చాడు షాప్ అయిన. ఆ అమ్మాయి బాగా సిక్ అయిందని ఆమె కేసు పెట్టారు జాన్సన్ జాన్సన్ కంపెనీ మీద. ఇది జాన్సన్ జాన్సన్ అప్పుడు, ఇప్పుడేమో కెన్వ్యూ కంపెనీ. కెన్వ్యూ కంపెనీ అంటే జాన్సన్ జాన్సన్ నుంచి పుట్టిన కంపెనీ. బేసిక్గా ప్రజల ప్రాణాలతోనే చెలగాటం ఆడుతున్నారు. మన దేశంలో ప్రతి ఏటా అండర్ 5 ఏజ్ గ్రూప్లో 5 ఏళ్ళలోపు పిల్లలు చనిపోతున్న వాళ్ళల్లో 100 మందిలో 13 మంది. ఇప్పుడు ప్రజెంట్ ఈ కేసు ఉన్న స్టేటస్ ఏంటి? దీనికి న్యాయం జరుగుతుందా? వేస్ట్, మాట్లాడి కూడా వేస్ట్. ఢిల్లీ హైకోర్టు వాళ్ళని తిట్టింది, పబ్లిక్ హెల్త్ ఇది, మీరు కావాలంటే చెత్తబొట్టులో పడేసుకోండి తప్ప ఇది అమ్మటానికి వీల్లేదని. అయినా ఇవాళ మళ్ళా ఉన్నాయి.